ఏంది బ్రో, ఆంధ్ర రాష్ట్రానికి ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అంటారు? మేమైతే చంద్రబాబు నాయుడు గారు వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాం. ఎందుకని సార్? అంటే ఆయన అనుభవజ్ఞుడు, నిరుద్యోగులు చాలా ఉన్నారు కాబట్టి ఆయన వస్తే కంపెనీలు తెచ్చి ఉద్యోగాలు వస్తాయని ఆలోచనతో ఆయన రావాలని కోరుకుంటాను నేనైతే. సైకిల్ టీడీపీ కావాలి. ఎందుకని? మారల్లా అతను సరిగా ఏం చేయడం లేదు. వాళ్ళు చెల్లెలికే ద్రోహం చేసినాడు, వాళ్ళ చిన్నానికే ద్రోహం చేసినాడు. ఇంకా మన బీదాలు అట్లా వాళ్ళకి ఏం చేస్తారు చూడండి. మీకు అంతా తెలుసు, మనం చెప్పేవాడిని లేదు. ఈ జిల్లా వల్లే నేను టీడీపీనే రావాలా. గవర్నమెంట్ మాత్రమే మేలు, ఒకడే ఉండకూడదు. ఎందుకని సార్? అంతే, అది ఒకడే ఉండకూడదు ముఖ్యమంత్రి. తమిళనాడు మంత్రి ఒకసారి ఇల్లు ఒకసారి వాళ్ళు ఉండాలా. ఎందుకని భయంగా చేస్తాడు. చంద్రబాబు నాయుడు వచ్చే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు ఎందుకని సార్? ఎందుకంటే పథకాలు మళ్ళా వేరే పెట్టాడు కదా, పిల్లోళ్లకు ఉద్యోగాలు ఇప్పిస్తాడంటాడు కదా, దానివల్ల బాగుపడతారని ఆలోచనగా ఉంది. ఈ సంక్షేమ పథకాలన్నీ ఇస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి. ఆయన కూడా పర్వాలే, బాగానే ఇచ్చాడు. ఆయన కూడా ఇంకా కొన్ని ఇచ్చే ఇంకా బాగుంటుంది. రైట్, థ్యాంక్ యూ సార్. రైట్. అభివృద్ధిలో అయితే చంద్రబాబు నాయుడు బాగుంటాడని మేమందరం అనుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి పరిపాలన మాకు అనుకునేంత రైతులు కానీ ఏదే కానీ ఒక యారముట్లు కానీ దానికి సంబంధించిన డ్రిప్పులు కానీ కానీ రైతులకు మేలేం జరగలే. లాస్ట్ ఇప్పుడు ఇచ్చిన రుణమాఫీ డాక్రా వాళ్ళకందరూ కూడా ఎవరికి ఏమి ఇచ్చా అని చెప్పి బటన్ ఏం నొక్కినాడు, వాళ్ళకి రైతుది ఇది మన ఇది కదా రైతు భరోసా కూడా బేలే. మరి ఇటువంటి అప్పుడు చంద్రబాబు నాయుడు ఇటు చేసే దెబ్బతిన్నాడు, ఈయన కూడా అదే చేసినాడు. నెక్స్ట్ ఈయన కూడా వేయాలనే వాళ్ళు రైతుల ముందర స్పందన లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ దెబ్బ తెలుగుదేశానికి ఓటేశానికి ప్రజలు కూడా సుముఖంగానే కనపడుతున్నారు. అడ్మినిస్ట్రేషన్ వచ్చేసి తెలుగుదేశమే బాగుంటుంది అనుకుంటా. అది అయితే ప్రెసిడెంట్ మారాలంటారా, అదే కంటిన్యూ అవ్వాలి? మారితేనే అర్థమవుతుంది మనం ఏం తప్పు చేసామనేది అర్థమవుతుంది. ఆలోచన చంద్రబాబు నాయుడు వచ్చే మంచిది బా. ఎందుకని? చంద్రబాబు నాయుడు వచ్చే ఎందుకంటే ఆయన వచ్చేసి మన ఫ్యాక్టరీ మొత్తం ప్రజలకు, పిల్లలు, యువకులకు అందరికీ వాళ్ళకి ఉద్యోగాల బతీలకు ఫ్యాక్టరీలు తెప్పించడానికి, వాళ్ళకు బతుకు పరిశ్రమలు తెప్పించడానికి ఆయన మంచి ఆలోచనకరుడు, గొప్ప సీనియర్ కాబట్టి ఆయన మంచి అంత బతుకుల కోసం చూసుకున్నవాడు చంద్రబాబు నాయుడు అయితే. ఈయనైతే దుర్మార్గాలు వాళ్ళ అనుసరులే డెవలప్ అవుతారు కానీ ఇతరులు డెవలప్ అవ్వాలి. చిన్న కూలీలు వాళ్ళు చాలా కార్మికులు, సిమెంట్ పని చేసే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. నాసిరకంగా మందులు తెచ్చి పాపం వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు. 60 రూపాయలు దాని ఏమో 250 రూపాయలు, 160, 130 రూపాయలు చాలా ప్రజలు చాలా ఇబ్బంది పడిపోతున్నారు. అందుకబట్టి దుర్మార్గం పాలన కాబట్టి వచ్చేది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చేది మాకు ఆలోచన. మాకు ఎందుకంటే కూటమి వచ్చి మాకు వర్గీకరణ కోసం మేము చాలా బాగుపడతాం. మాదిగల్లో మాత్రం చంద్రబాబు నాయుడు వచ్చి బాగుంటుంది. వీడు పిచ్చి తుక్కల పరిపాలన చేస్తున్నాడు. పిచ్చి తుక్కల కొన్ని పూర్వం రాజు ఉన్నాడు, ఆ పరిపాలన చేస్తున్నాడు వీడు. చంద్రబాబు నాయుడు అయితే కరెక్ట్గా చేస్తాడు. అది నా ఒపీనియన్. మీ ఇష్టం అది సాయిస్. చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది. అతనంటే డెవలప్మెంట్ అవుతుంది, ఇతనంటే పథకాలు వస్తాయి. ఏంది జగన్మోహన్ రెడ్డి అయితే ఇచ్చాడు, బురుగులు తల్లి పని చేస్తాడు. అప్పుడు తాత్కాలికంగా పని జరుగుతుంది. రవీంద్రనాథ్ రెడ్డి వస్తుంటాడు, కమలా వస్తుంటాడు, డైలీ వస్తుంటాడు. ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది సార్? చంద్రబాబు నాయుడు. ఎందుకని సార్? ఆయన పరిపాలన అయితే బాగుంటుందండి. ఇంతకుముందు కూడా చూసినాం కదా మనం. అదే ఆయనే కావాలి. ఎట్లాగా ఇప్పుడు ఇక్కడ ఈ కమలాపురం నియోజకవర్గానికి సంబంధించి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి సార్ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున? మా తెలిసి అయితే ఏం అభివృద్ధి జరగలేదు నియోజకవర్గం. చంద్రబాబు అయితే బాగుంటుంది. ఎందుకని సార్? అభివృద్ధి బాగా జరుగుతుంది, సంక్షేమ పథకాలు బాగా తీసుకొచ్చాడు. అతనికి మించిన నాయకుడు లేడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అరాచకాలు చేసినాడు. ఇక్కడ ఉండే ఎమ్మెల్యే రవీంద్రారెడ్డి ఏ పనులు చేయకుండా పోయినాడు జనాలకు. మళ్ళీ ఇప్పుడు వచ్చేది పుత్త నరసింహ వచ్చి బాగుంటుందని అభివృద్ధికి. అది సార్. ఇంకేమైనా చెప్పదలుచుకున్నారు సార్? గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ పార్టీకి మీకు 5 సంవత్సరాలు పరిపాలన ఈ కమలాపురం నియోజకవర్గానికి అందించారు కదా, మీ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఏం లేదు, వాళ్ళు ఏం చేయలేదు కదా ఇక్కడ కమలాపురానికి నియోజకవర్గానికి. వాళ్ళు ఏం చేయని దాన్ని ఇప్పుడు పుత్తాను ఎన్నుకోవాలంటాం ఎమ్మెల్యేగా. సంక్షేమ పథకాలన్నీ డైరెక్ట్ అకౌంట్కి ఇస్తున్నారంట. ఏం అకౌంట్ వాళ్ళు ఇచ్చేది? అది మామూలు బట్టన్ నొక్కుతాడా, ఉత్తుతో బట్టన్. ఎలక్షన్స్ వస్తున్నాయి, ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది అంటారు? ఈ సంవత్సరం చంద్రబాబు నాయుడు బాగుంటుంది. ఎందుకని సార్?
ఎందుకనంటే ఆయనకు ఉండే విశ్లేషణ కథ వేరే వేరే ఉంది సార్. ఆయన ప్రజలను బాగానే చూస్తాడు. జగన్ ఈ వర్గం అంతా ఇది ఈ రైతు వర్గానికి సంబంధించి పేద వర్గాలకి ఏం అవకాశం లేదు, పేద వ్యక్తికి ఏం అవకాశం లేదు. అంతా రైతు వర్గమే, అంతా రైతు పక్షపాతి అయిన మొత్తానికి సమైక్యతవాదం లేదు ఆయన దగ్గర. మారాలంటారు. మారాల ప్రభుత్వం 5 ఏళ్ళకి ఒకసారి తమిళనాడు మాదిరి మారితేనే బాగుంటుంది. తమిళనాడు ఇప్పుడు తెలంగాణ బెంగళూరు అట్లా మారితే ప్రభుత్వం బాగుంటుంది సార్. 5 సంవత్సరాలు ఒకసారి మారితే ప్రభుత్వం బాగుంటుంది. అందరికీ ముఖ్యమంత్రులకు కానీ వాళ్ళ కొడుక లోపల హృదయంలో జల్లుకుంటారు. మనం ఏం చేసినాం అనేది చేయిందనే ప్రజల్లో మార్పు వచ్చింది. మనం మార్చిన విశ్లేషణ వాళ్ళ కలుగుతా విశ్లేషణ అది.